అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. మీరు ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తున్నటువంటి టెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. దానికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటికే మీరు సమయాన్ని చాలా వృధా చేశారు. ఇప్పటి నుంచైనా ఈ 45 రోజులైనా చక్కగా నేను చెప్పిన ప్రకారం మీరు ఎగ్జామ్స్ రాస్తూ నేను చెప్పిన ప్రకారం చదువుకున్నట్లయితే మంచి స్కోర్ మీరు చేయగలుగుతారు. టెట్ అనేటువంటిది చాలా కీలకము. డిఎస్సిలో మీ జాబ్ని రావడానికి, మీ జాబ్ పొందడానికి అది అవసరం. సో నాకు 100 మార్కులు ఉన్నవి, నాకు 90 మార్కులు ఉన్నవి, నాకు ఈ రిజర్వేషన్ ఉంది, ఆ రిజర్వేషన్ ఉంది, నాకు సరిపోతుందిలే అంటే కుదరదు. నాకు 110 మార్కులు ఉన్నవి పర్వాలేదులే అనుకుంటే అసలు కుదరదు. నాకు 115 మార్కులు ఉన్నవి అన్నా కుదరదు. నాకు 120 మార్కులు ఉన్నాయన్నా కుదరదు. ప్రయత్నించండి. ప్రతి మార్కు, ప్రతి పాయింటు చాలా కీలకం. ఓకేనా విద్యార్థులారా? సరే, టెట్ని దృష్టిలో పెట్టుకుని స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేటువంటి వాళ్ళకి మేము నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ని ఏ విధంగా ప్లాన్ చేసాం, దానికి అనుసరించినటువంటి వ్యూహాలు ఏమిటి అనేది మీకు తెలియజేస్తాను. సో ఉన్న సమయం 45 రోజులు ఉన్నది. అనుకున్నట్టుగా జరిగితే 45 రోజులు. సో ఈ 45 రోజులకు సంబంధించి ఓవరాల్గా మీ చేత అన్నీ చదివించేటట్లుగా, అన్ని ఎగ్జామ్స్ను చక్కగా రాసేటట్లుగా టైం టేబుల్ అనేటువంటిది ఫ్రేమ్ చేయడం జరిగింది. దీనికోసం నేను 3 విధానాలు అనుసరిస్తున్నాను. అందులో మొట్టమొదటి మీకు కాన్సెప్ట్ బేస్డ్ టెస్టులు జరుగుతాయి. ఓకే, తర్వాత టెక్స్ట్ బుక్ బేస్డ్ టెస్టులు జరుగుతాయి. ఆ తర్వాత ఓవరాల్గా ఉండేటువంటి టెస్టులు జరుగుతాయి. కాన్సెప్ట్ బేస్డ్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఏం లేదు, మనకి టెట్ సిలబస్లో తెలుగు ఇచ్చాడు, ఇంగ్లీష్ ఇచ్చాడు, అలాగే సైకాలజీ ఇచ్చాడు, అలాగే కంటెంట్ ఇచ్చాడు, మెథడాలజీ ఇచ్చాడు. సో టెస్ట్ సిలబస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటూ మొదట 24 రోజులు మీకు కాన్సెప్ట్ బేస్డ్ టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు ఎలా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి అనేటువంటిది మీకు తర్వాత తెలుస్తుంది, చూద్దిరిగండి. అది అయిన తర్వాత టెక్స్ట్ బుక్ బేస్డ్ అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్లు, అటు ఇంగ్లీషు, ఇటు తెలుగు, అలాగే మన కంటెంట్ సోషల్. ఇక ఓవరాల్ అంటే గ్రాండ్ టెస్ట్లు అన్నట్టు, అంటే ఇక్కడ సబ్జెక్ట్ వారీగా ఓవరాల్ టెస్ట్లు అన్నమాట. ఇవి చివరి ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి 45 రోజుల్లో మొదట 24 రోజులు కాన్సెప్ట్ బేస్డ్ టెస్టులకి, 15 రోజుల సమయం టెక్స్ట్ బుక్ బేస్డ్ టెస్టులకి, ఒక 6 రోజుల సమయాన్ని ఓవరాల్గా ఉండేటువంటి టెస్టులు కేటాయించడం జరిగింది. ఈ వీడియోలో మీకు నేను కాన్సెప్ట్ బేస్డ్ టెస్టులకు సంబంధించిన టైం టేబుల్ని వివరిస్తాను. ఓకే, ఈ పరీక్షలు రాసే వాళ్ళు ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఏ పరీక్ష అయినా మనకి 3 డేస్ అందుబాటులో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరీక్ష 19వ తారీఖున మొదలైతే 19, 20, 21 అంటే 3 రోజులు ఉంటుంది. ఈ 3 రోజుల లోపల మీరు ఏ సమయంలోనైనా అది రాసుకోవచ్చు. అంటే ఉదయం రాసుకోవచ్చు, మధ్యాహ్నం రాసుకోవచ్చు, సాయంత్రం రాసుకోవచ్చు, అర్ధరాత్రి రాసుకోవచ్చు, తెల్లారగట్టలు రాసుకోవచ్చు. ఈ 3 రోజుల్లో అది మీరు రాసేసుకోవాలి, కంప్లీట్ అయిపోవాలి. ఇక అది అయిన తర్వాత ఏమవుతుందంటే ర్యాంక్. సో మీ ర్యాంకులు మీకు తెలుస్తూ ఉంటాయి. సో నేను కూడా మన యొక్క వాట్సాప్ గ్రూపుల్లో ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు ర్యాంకుల్లో ఎవరిది ముందుంది, వెనకాల ఎవరుంది, తర్వాత ఎవరుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉంటాం. అలా మీకు ఒక 50 ర్యాంక్స్ వరకు నేను ఇస్తాను. ఓకే, లేదు నేను ఇవ్వకపోయినా కూడా మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో మీరు రాసిన మార్కులకి మీరు పొందినటువంటి ర్యాంక్ ఎంత మొత్తం అనేది మీకు తెలుస్తుంది. ఈ ర్యాంకుల ద్వారా మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది తెలుస్తుంది మీ ఇతరులతో పోల్చుకునేటప్పుడు. ఎందుకంటే మన టెస్ట్ ఒకరిద్దరు రాయట్లేదు కదా, వందలాది మంది టెస్ట్ రాస్తున్నారు. వందలాది మందిని మీరు దాటుకుని ముందున్నట్లయితే రేపు వేలాది మందిలో ఇంకా ముందుంటారు, గుర్తుపెట్టుకోండి. సో ర్యాంకులు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇక మూడోది కీ అంటే మనకి టెస్ట్ రాసిన తర్వాత 19వ తారీఖు మీరు టెస్ట్ రాస్తారనుకున్నాం. ఒక 60 బిట్లకి అది ఒక టెస్ట్ ఉన్నది. టెస్ట్ రాసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టగానే మీకు ఆన్సర్లు మీకు తెలిసిపోతాయి. అంటే మార్కులు తెలుస్తాయి. మార్కులు అయిన తర్వాత మీ యొక్క కీ కూడా మీకు తెలుస్తుంది. అంటే మీరు పెట్టింది రైట్ ఆర్ రాంగా, దానికి సరైన సమాధానం ఏంటి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది యాప్లో. అంటే సబ్మిట్ కొట్టినంటే మీకు కీ తెలిసిపోతుంది అనమాట. అప్పుడు తెలిసినప్పుడు మీరు ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఆ తప్పులు మీరు టెక్స్ట్ బుక్స్ని దగ్గర పెట్టుకుని వెరిఫికేషన్ చేసుకోవడం ద్వారా ఈ అభ్యాసన అంశం అనేటువంటిది, మీరు నేర్చుకునే అంశం అనేటువంటిది ఇంకా బలపడుతుంది అనమాట. మనకు రైట్ అయినవి బాగా గుర్తుండవు, ఎక్కువ తప్పు అయినవి బాగా గుర్తుంటాయి. ట్రై అండ్ ఎర్రర్ మెథడ్ అన్నట్టు. ఇక మనం పెట్టేటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అయినా, అలాగే మెథడాలజీ సంబంధిత ఎగ్జామ్స్ అయినా, అంటే సోషల్ మెథడాలజీ ఎగ్జామ్స్ అయినా,
మీరు చక్కగా రాయాలంటే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఇంగ్లీష్ కోర్స్ ఉంటుంది. దాని కనుక మీరు తీసుకున్నట్లయితే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ అంతా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్ అనేటువంటిది ఎక్కువగా వొకాబులరీ ఎక్కువ అడుగుతున్నాడు వొకాబులరీ, అలాగే గ్రామర్ కూడా టెక్స్ట్ బుక్ని అప్లై చేసుకుంటూ అడుగుతున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము టెక్స్ట్ బుక్ బేస్డ్ గ్రామర్ అంతా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా టెక్స్ట్ సిలబస్ని ఆధారంగా చేసుకుని కూడా గ్రామర్ ఇవ్వడం జరిగింది. ఆ క్లాసులు మీరు చూడండి, చూస్తూ ఎగ్జామ్స్ రాయండి. సో మనం ఇటు మన సోషల్ స్టడీస్ గ్రూప్లో జరిగేటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్సే కాదు, ఇంగ్లీష్కి ప్రత్యేకంగా జరిగేటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్కి కూడా మీరు ఈ రకంగా క్లాసులు కనుక చూసి రాసినట్లయితే మీకు అత్యంత ఉపయోగపడతాయి. ఇక తర్వాత మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో అత్యంత కీలకమైనటువంటిది డిఎస్సిలో మెథడాలజీ. అది డిఎస్సి తాటికి చదువుదామంటే కుదరదు. టెట్ నుంచే దాని మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం ఆ విషయాన్ని గ్రహించుకోవాలి. మెథడాలజీ అనేటువంటి మామూలుగా అర్థం కాదు. ఎందుకంటే మనం పెరిగినటువంటి వాతావరణం కానీ, మనం చదివినటువంటి విధానం కానీ, బీఈడీ చేసినప్పుడు మీకు అక్కడ టీచర్లు ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. ఏది మెథడాలజీని అర్థం చేసుకోవడంలో. సైకాలజీ కూడా ప్రభావితం చేస్తుంది. మనం నేర్చుకున్నటువంటి కంటెంట్ కూడా మెథడాలజీని గ్రహించడంలో, అవగాహన చేసుకోవడంలో ప్రభావితం చేస్తుంది. అందుకే మెథడాలజీ చాలామంది పిల్లలకి అర్థం కాదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మెథడాలజీ క్లాసులు మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో పొందుపరచడం జరిగింది. వీటిని మీరు చక్కగా పర్చేస్ చేసుకున్నట్లయితే ఈ క్లాసులు అనేటువంటివి మీకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇటు టెట్లో ఉన్నటువంటి మెథడాలజీకి, అటు డిఎస్సిలో ఉండేటువంటి మెథడాలజీకి మంచి స్కోర్ చేసే విధంగా మీకు క్లాసులు అనేటువంటి ఉపయోగపడతాయి. ప్రతి క్లాసు కూడా మీకు ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని ఇస్తుంది, ఎంతో సమయాన్ని మీకు ఆదా చేస్తుంది. కొన్ని కాన్సెప్ట్లు మనం చదివితే అర్థం కాదు, కానీ నేను చెప్పినటువంటి పాఠం మీరు వినటం ద్వారా ఆ విషయాన్ని ఈజీగా గ్రహించగలుగుతారు. ఓకేనా విద్యార్థులారా? ఇక మనం పరీక్షలు గమనిద్దాం. మొదట తెలుగు పరీక్షలకు సంబంధించినటువంటి టైం టేబుల్ సిలబస్ను ఒకసారి గమనిస్తే, తెలుగు పరీక్ష సంబంధించి 19వ తారీఖు నుంచి మనకి పరీక్షలు జరుగుతాయి. జూన్ 19వ తారీఖున. దీంట్లో మనకి టాపిక్ 2 నుంచి మొదటి పరీక్ష జరుగుతుంది 19వ తారీఖు. టాపిక్ 2 అంటే ఏంటి అంటే, ఇక్కడ టెట్ సిలబస్ మనం దగ్గర పెట్టుకుంటే అందులో టాపిక్ 2 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పాఠ్య పుస్తకాల నుంచి ప్రక్రియలు, లక్షణాలు, కవులు, రచయితల పరిచయము, విశేషాంశాలు, ఇతివృత్తాలు, నేపథ్యాలు అనేటువంటి ఒక 5 విభాగాలు ఉన్నవి. ఈ 5 విభాగాల నుంచి మనకి ఒక పరీక్ష అనమాట 19వ తారీఖున. ఇక తర్వాత 24వ తారీఖున టాపిక్ 3 అంటే పదజాలం. ఈ పదజాలానికి సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా పదజాలానికి సంబంధించిన అంశాలు చదవాలి. పదజాలంలో ఏమొస్తాయంటే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు అనేటువంటి టాపిక్స్ ఉన్నవి. ఈ టాపిక్స్లో మనం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా స్టడీ చేయాలి యాజ్ పర్ టెట్ సిలబస్ ప్రకారం. ఇక్కడ మనం గమనించుకుంటే ఈ పదజాలానికి సంబంధించి 24వ తారీఖున జరిగే పరీక్షకి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఉన్నటువంటి అంశాల మీద, ఈ పదజాల సంబంధిత అంశాల మీద, నేను చెప్పిన అంశాల మీద ఒక పరీక్ష ఉంటుంది. ఇక తర్వాత జూలై 4వ తారీఖున మరొక తెలుగు పరీక్ష ఉంటుంది. అది భాషా అంశాల మీద. భాషా అంశాలు మనకి చాలా ఇచ్చాడు. అందులో పారిభాషిక పదాలు, సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, క్రియలు, అలాగే వాక్యాలు, భేదాలు అనేటువంటి టాపిక్స్ ఉన్నవి. ఈ టాపిక్స్ మీద మనకి ఒక పరీక్ష ఉంటుంది. అది జూలై 4వ తారీఖున. అలాగే జూలై 8వ తారీఖున మరొక పరీక్ష ఉంటుంది. అది కూడా భాషా అంశాల మీదే. ఇక తర్వాత జూలై 12వ తారీఖున పదజాలం మీద మరొక పరీక్ష. ఇక్కడ మీరు 7, 8, 9, 10 తరగతుల్లో ఉన్నటువంటి పదజాలానికి సంబంధించిన అంశాల మీద పరీక్ష ఉంటుంది. పదజాలం అంటే అనుకున్నాం కదా, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తార్థాలు, అలాగే ప్రకృతులు, వికృతులు, జాతీయాలు, సామెతలు, వీటి మీద 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అంశాల మీద పరీక్ష ఉంటుంది. ఇలా మనకి తెలుగు పరీక్షలు అనేటువంటివి 5 జరుగుతున్నాయి. 19, 24, 4, 8, 12వ తారీఖుల్లో జరుగుతాయి అన్నమాట. జూన్, జూలై నెలకు సంబంధించి. సరే, ఇక తర్వాత ఇంగ్లీష్ విభాగం తీసుకుంటే మనకి ఇంగ్లీష్ విభాగంలో టెట్ సిలబస్ ప్రకారం చూసుకున్నప్పుడు కొన్ని కాన్సెప్ట్లు కనపడుతున్నాయి. వొకాబులరీ, గ్రామర్ పార్టు, అలాగే మెకానిక్స్ ఆఫ్ రైటింగు,
డిస్కోర్సు, డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటి విభాగాలు కనబడతాయి. ఈ విభాగంలో మొదట మన పరీక్ష 20వ తారీఖున జూన్ 20వ తారీఖున వొకాబులరీ విభాగం నుంచి ఒక పరీక్ష ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వాలి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్, ముఖ్యంగా 8, 9, 10 తరగతిలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వాలి. ఇక తర్వాత 27వ తారీఖున మనకి మరొక పరీక్ష ఉంటుంది, గ్రామర్. గ్రామర్ అంశాల్లో మనకు దగ్గరగా ఒక 20-21 టాపిక్స్ ఉన్నవి. అందుకని మేము ఏం చేసామంటే దీని మీద రెండు ఎగ్జామ్స్ ఉంటాయి. 27వ తారీఖున ఒక ఎగ్జాము జూను, అలాగే జూలై 2వ తారీఖున మరొక ఎగ్జామ్ ఉంటుంది. అంటే మొదటి 10 కాన్సెప్ట్ల మీద 27వ తారీఖున జరుగుతుంది గ్రామర్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ల మీద. అలాగే గ్రామర్లో ఇచ్చినటువంటి తర్వాత కాన్సెప్ట్ల మీద మరొక ఎగ్జాము జూలై 2వ తారీఖున జరుగుతుంది. మీరు టెస్ట్ సిలబస్ని దగ్గర పెట్టుకుని చూసుకోండి. అంటే ఈ గ్రామర్ విభాగంలో మొదటి 2 భాగాలుగా చేసుకుని మొదటి పార్ట్స్ అంటే మనకి హెల్పింగ్ వర్బ్స్ నుంచి దగ్గర లాంగ్వేజ్ ఫంక్షన్స్ వరకు ఒక పార్ట్ కింద, అలాగే క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి కామన్ ఎర్రర్స్ వర్డ్స్ వరకు ఉన్నటువంటి అంశాల మీద ఒక విభాగంగా తీసుకుని 2 విభాగాలుగా గ్రామర్ టెస్ట్ అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇంకా అవన్నీ చదవాలంటే వీడియో నిడివి చాలా ఎక్కువ ఉంటుంది, అక్కర్లేదని నేను భావిస్తున్నాను. ఇక తర్వాత చూస్తే మీకు జూలై 7వ తారీఖున ఒక పరీక్ష ఉంటుంది. టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి 3, 4, 5, 6 టాపిక్స్ అనమాట. ఇక్కడ ఏమిటి ఆ టాపిక్స్ అంటే మెకానిక్స్ ఆఫ్ రైటింగ్, డిస్కోర్సెస్, డిక్షనరీ స్కిల్స్, రీడింగ్ ఆఫ్ కాంప్రహెన్షన్ అనేటువంటి ఆ టాపిక్స్ నుంచి ఒక పరీక్ష ఉంటుందన్నమాట 7వ తారీఖున, అది జూలై 7వ తారీఖున. ఇక జూలై 9వ తారీఖున మరొక పరీక్ష వొకాబులరీ మీద. ఇలా మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అనేటువంటివి 5 పరీక్షలు ఉంటాయి. 5 పరీక్షలు కూడా కాన్సెప్ట్ బేస్డ్గా జరిగేటువంటి టెస్టులు అనమాట. మొదటే మనం అనుకున్నాం కదా, ఈ 24 రోజులు కూడా కాన్సెప్ట్ వారీగా ఎగ్జామ్ జరుగుతాయని దాన్ని బేస్ చేసుకుంటే ఇలాగ మేము టైం టేబుల్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. మీరు మళ్ళీ చెప్తున్నా, టెట్ సిలబస్ని దగ్గర పెట్టుకోండి. ఓకే, టెట్ సిలబస్ ఇంగ్లీష్ అయినా టెట్ సిలబస్ తెలుగు అయినా దగ్గర ఉండాలి మనకి మొత్తం. ఇలాగా స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకుంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం మీరు ఎగ్జామ్స్ చదువుకోవడానికి బాగుంటుంది. సరే, తెలుగు అయ్యింది, ఇంగ్లీష్ అయ్యింది, ఇక తర్వాత ఏముంది, అత్యంత కీలకమైనటువంటి మన కంటెంట్ ఉన్నది, సోషల్ కంటెంట్. దీనికి సంబంధించి మనకి 6 పరీక్షలు జరుగుతాయి. ఈ 6 పరీక్షలకు సంబంధించి మొదటి పరీక్ష మనకి 22వ తారీఖున జరుగుతుంది. మొదటి పరీక్ష 22వ తారీఖున, జూన్ 22వ తారీఖున. ఇందులో మనం 2 కాన్సెప్ట్లు తీసుకున్నాం. ఒకటి మతము సమాజము, రెండోది సంస్కృతి సమాచారం. మతం, సమాజం, సంస్కృతి, సమాచారం ఈ విభాగంలో మనకి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి వరకు మాత్రమే మనకి పాఠ్యాంశాలు ఉన్నవి. అందులో 6వ తరగతి కొత్త పాఠ్యపుస్తకంలో 11వ యూనిట్ మనం చదువుకోవాలా. ఇక 7వ తరగతి నుంచి 20, 21, 22 పాఠ్యాంశాలు చదువుకోవాలా. ఇక 9వ తరగతిలో మనం తీసుకుంటే 8వ తరగతిలో 19, 20, 21, 22, 23 యూనిట్స్ మీరు చదువుకోవాలా. అలాగా 6, 7, 8 తరగతుల్లో ఉన్నటువంటి ఈ యూనిట్స్ అన్నీ కూడా చదివినట్లయితే మీకు ఈ 2 కాన్సెప్ట్లు కవర్ అవుతాయి. ఓకే, ప్రతి బిట్ ఇంపార్టెంటే కాబట్టి ఈ 2 కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఈ టాపిక్స్ని మీరు క్లియర్గా చదువుకోండి. ఇక తర్వాత 22 అయిపోయిన తర్వాత 26వ తారీఖున మరొక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ మనకి కాన్సెప్ట్ తీసుకుంటే సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు, టెట్ సిలబస్లు ఇచ్చినటువంటి కాన్సెప్ట్. ఈ సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు అనేటువంటి కాన్సెప్ట్లో మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొన్ని యూనిట్స్ అనేటువంటి వస్తున్నాయి. 6వ తరగతి తీసుకుంటే 12వ యూనిట్, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2గా ఉన్నది కదా, అందులో సెమిస్టర్ 2లో 12వ యూనిట్. ఇక 7వ తరగతిలో 18, 19 యూనిట్లు, 8వ తరగతిలో 16, 17, 18 యూనిట్లు, 9వ తరగతిలో 21, 22 యూనిట్లు, 10వ తరగతిలో 21వ యూనిట్. ఇలాగా ఈ యూనిట్స్ అన్నీ మనకి సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు అనేటువంటి కాన్సెప్ట్ సంబంధించినటువంటి అంశాలు. దీని మీద 26వ తారీఖున పరీక్ష ఉంటుంది. ఇక కంటెంట్కి సంబంధించినటువంటి 3వ పరీక్ష జూలై 1వ తారీఖున జరుగుతుంది. ఇది జాగ్రఫీ సంబంధిత అంశం. భూమి వైవిధ్యంలో మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా చదువుకోవాలి. మొదట 6వ తరగతి తీసుకుంటే
1, 2, 3, 4 యూనిట్స్. 7వ తరగతిలో 1, 2, 3, 4, 5, 6 యూనిట్స్. 8వ తరగతిలో 1 నుంచి 6 అంటే 1, 2, 3, 4, 5, 6 యూనిట్స్. 9వ తరగతిలో కూడా 1, 2, 3, 4, 5 యూనిట్స్ ఉన్నవి. దానితో పాటుగా 23, 24 యూనిట్స్ కూడా చదవాలి. ఇక 10వ తరగతులకు వచ్చినప్పుడు కొంచెం భిన్నంగా ఉండాలి పేరు. 1వ యూనిట్, అలాగే 4వ యూనిట్, 5వ యూనిట్, 6వ యూనిట్, 7వ యూనిట్, 8వ యూనిట్స్. ఇవన్నీ కూడా మనకి భూమి వైవిధ్యం అనేటువంటి జాగ్రఫీకి సంబంధించినటువంటి విభాగాలుగా చెప్పవచ్చు. ఈ యూనిట్స్ అన్నీ కనుక చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి టెట్ ఎగ్జామ్లో ఈ విభాగం నుంచి కూడా ఎక్కువగా అడుగుతున్నాడు. ఎందుకంటే యూనిట్స్ ఎక్కువ ఉన్నాయంటే మార్కులు కూడా ఎక్కువ వస్తాయి అన్నట్టు. ఇక తర్వాత చూద్దాం. జూలై 6వ తారీఖున మనకి మరొక పరీక్ష ఉంటుంది. అది రాజకీయ వ్యవస్థలు పరిపాలన. ఇక్కడ మీరు 6, 7, 8 తరగతుల్లో ఉన్నటువంటి అంశాలు తీసుకోవాలి. 6వ తరగతిలో మనకి 5, 6, 7, 8, 9, 10 యూనిట్స్. ఇక 7వ తరగతిలో 11, 12, 13, 14, 15, 16, 17 యూనిట్స్. 8వ తరగతిలో 10, 11, 12, 13, 14, 15 యూనిట్లు. ఈ అన్ని యూనిట్స్ మీద మనకి జూలై 6వ తారీఖున పరీక్ష ఉంటుంది. ఇక జూలై 11వ తారీఖున మరొక కంటెంట్ పరీక్ష మనకి ఉత్పత్తి, వినిమయం, జీవనాధారాలు అనే కాన్సెప్ట్ మీద అనమాట. ఇక్కడ కూడా మనం 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న అంశాలు చదువుకోవాలి. అంటే ఈ ఎకనామిక్ సంబంధిత అంశాలు అన్నమాట ఇవి. ఇప్పుడు 7వ తరగతిలో తీసుకుంటే 7, 8, 9, 10 యూనిట్లు పాత పుస్తకం. అలాగే 8వ తరగతిలో 7, 8, 9 యూనిట్లు. 9వ తరగతిలో 6, 7, 8, 9, 10, 11 యూనిట్లు. ఇక 10వ తరగతిలో 2, 3, 9, 10, 11, 12 యూనిట్స్ మీరు చదువుకోవాలి. 2, 3, 9, 10, 11, 12 యూనిట్స్. ఇది ఎగ్జామ్ ఎప్పుడు? ఇది జూలై 11వ తారీఖున. ఇక జూలై 15వ తారీఖున రాజకీయ వ్యవస్థలు పరిపాలన అనే విభాగంలో, అందుకే ఎక్కువ యూనిట్స్ ఉన్నవని నేను 2 ఎగ్జామ్స్గా తీసుకోవడం జరిగింది. ఇక రాజకీయ వ్యవస్థలు పరిపాలనకు సంబంధించి జూలై 15 జరిగేటువంటి పరీక్షలో మనం 9వ తరగతి 10వ తరగతి తీసుకుంటాం అనమాట. 9వ తరగతిలో 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 యూనిట్లు. అలాగే 10వ తరగతి నుంచి 13వ యూనిట్, 14వ యూనిట్, 15వ యూనిట్, 16, 17, 18, 19, 20వ యూనిట్, అలాగే 22వ యూనిట్. ఈ అన్ని యూనిట్స్ మీద మనకి పరీక్ష ఉంటుంది. ఇలా మీరు ఈ కాన్సెప్ట్ ప్రకారం కనుక ఎగ్జామ్స్ రాసి కాన్సెప్ట్ ప్రకారం కనుక చదివినట్లయితే మీకు మంచి టెట్లో మంచి స్కోర్ వస్తుంది. మీరు ఈ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ తెచ్చుకుంటే ఇదే రిజల్ట్ మీరు టెట్లో జరిగేటువంటి స్కోర్లో కూడా కనిపిస్తుంది అనమాట. సరే, 3 అయిపోయినాయి మనకి. ఇక 4వ విభాగం మెథడాలజీ తీసుకుంటే మనకి మెథడాలజీలో 2 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ 2 ఎగ్జామ్స్ అనేటువంటివి ఎప్పుడెప్పుడు జరుగుతాయని మొదట చెప్తాను. 30వ తారీఖున ఒకటి, అది జూన్ 30వ తారీఖున. జూలై 13వ తారీఖున ఒకటి. అంటే చాలా గ్యాప్ ఇచ్చామన్నమాట. ఎక్కడుంది సార్ గ్యాప్, మధ్యలో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనుకోకండి. నేను చెప్పేది మెథడాలజీకి సంబంధించి గ్యాప్ మాత్రమే. ఇప్పుడు చూడండి, ఇందులో మనకి అంటే 30వ తారీఖున జూన్ 30వ తారీఖున జరిగేటువంటి ఎగ్జామ్స్కి మనం బీఈడి పుస్తకంలో ఉన్నటువంటి 1, 2, 3 యూనిట్స్ చదువుకోవాలి. బీఈడి బుక్ అంటే తెలుసు కదా, బీఈడి బుక్ అంటే ఇది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 1వ యూనిట్, 2వ యూనిట్, 3వ యూనిట్ చదువుకోవాలి. ఇక తర్వాత మెథడాలజీలో 13వ తారీఖున మరొక పరీక్ష ఉన్నది కదా, దీనికి బీఈడి బుక్లో ఉన్నటువంటి 5, 9, 10 యూనిట్స్ చదువుకోవాలి. 5వ యూనిట్, 9వ యూనిట్, 10వ యూనిట్. ఈ యూనిట్స్ కనుక మనం చదివినట్లయితే టెట్ సిలబస్లు ఇచ్చినటువంటి 1, 2, 3, 4, 5, 6, 7 కాన్సెప్ట్లు ఏదైతే ఉన్నాయో మనకి టెట్ సిలబస్లో ఇది మెథడాలజీకి సంబంధించి ఇచ్చినటువంటి కాన్సెప్ట్లు మనకి 7 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఈ 7 కాన్సెప్ట్లు కూడా మనకి ఈ యూనిట్స్ చదవటం ద్వారా కవర్ అయిపోతాయి. బాగుంది కదా. సరే, ఇక తర్వాత సైకాలజీలో మనకి 3 పరీక్షలు జరిగితే 3 విభాగాలుగా ఉన్నాయి కాబట్టి అందులో ఒకటి పెరుగుదల వికాసం అనేటువంటి పరీక్ష మనకి జూన్ 23వ తారీఖున ఉంటుంది.
అలాగే జూన్ 28వ తారీఖున అభ్యాసనం సంబంధిత అంశాల మీద, అలాగే జూలై 3వ తారీఖున ఐసీటీ కొత్తగా ఇచ్చినటువంటి ఐసీటీ మీద ఒక పరీక్ష ఉంటుంది. మీరు టెట్ సిలబస్ని దగ్గర పెట్టుకుని పెరుగుదల వికాసం నుంచి ఇచ్చినటువంటి టాపిక్స్ ఏమున్నవి, అభ్యాసంలో టాపిక్స్ ఏమున్నవి, ఐసీటీలో టాపిక్స్ ఏమున్నవి అనేవి చూడండి. వీటి మీద ఆల్రెడీ క్లారిఫికేషన్ చేస్తూ నేను వీడియో కూడా చేయడం జరిగింది, అది కూడా చూసుకోండి. టెక్స్ట్ బుక్స్ని దగ్గర పెట్టుకోండి, అకాడమిక్ పుస్తకాలు మాత్రమే దగ్గర పెట్టుకుని మీరు ఈ ఎగ్జామ్స్ని రాయండి. ఇక మీలో ఎవరైనా నేను ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారం ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ గ్రూపు లింక్ ఇవ్వడం జరిగింది, దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా విద్యార్థులారా, బాగా చదవండి. మనం మొదటి 24 రోజులకు సంబంధించి టైం టేబుల్ గమనించాం. తర్వాత జరిగేటువంటి ఎగ్జామ్స్ అనేటి ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను మరొక వీడియోలో తెలియజేస్తాను. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు మరి టెస్ట్స్ అనేటువంటివి రాయాలనుకుంటే ఆన్లైన్ టెస్ట్లు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి చక్కగా ఈ దిగువన కనిపించే నెంబర్లకు కాల్ చేయండి. మా యొక్క టెలిగ్రామ్ వాట్సాప్ లింక్ని ఫాలోఅప్ చేసుకోండి.